హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి ఆడపిల్ల యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ముల్లంగి చపాతీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి ముల్లంగి, గోధుమ పిండి, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తురుము, ధనియా పౌడర్, జీరా పౌడర్, జీలకర్ర, ఇంగువ. ముందుగా నేనైతే ముల్లంగిని తురుముకున్నా అండి. తురుముకున్న దాంట్లో కొంచెం సాల్ట్ని వేసుకొని కలుపుకొని ముల్లంగిలో ఉన్న వాటర్ అయితే ఫుల్గా మనం డ్రై చేసేయాలి. డ్రై చేసుకొని చూడండి, ఇలా డ్రై చేసుకొని నేను తీసేసుకుంటున్నాను ఒక బౌల్లోని. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకున్నాను. అందులోని ఇప్పుడు మనం డ్రై చేసుకున్న ముల్లంగి తురుమును కూడా వేసుకున్నాను. ఇందులోనే కొత్తిమీర, పచ్చిమిర్చి, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొంచెం సాల్ట్, అల్లం తురుము, ఇంగువ అన్నీ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కలుపుకోవాలి. చూడండి, ఇలాగ నేను చపాతీ పిండిని ఎలాగైతే మనం ప్రిపేర్ చేసుకుంటామో అలా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం దీన్ని చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ చపాతీని అయితే నేను వేసుకొని నార్మల్గా మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే దీని టేస్ట్ ఎక్కువగా బాగుంటుంది. కొంతమంది చపాతీలో అస్సలు ఆయిల్ వేసుకోకుండా చేస్తుంటారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకొని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి చపాతీ అయితే రెడీ అయిపోయింది. దీని సర్వింగ్ బౌల్ అయితే తీసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీ ఇంటి ఆడపిల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.